జీవన ప్రయాణంలో ఈ మార్గంలో మనకు అనేకమైన బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని ఛేదించుకొని ముందుకు వెళ్ళాలి అంటే దేవుని వాక్యం అనబడిన ఆహారం భుజిస్తేనే వాటిని ఛేదించుకునే బలము, శక్తి మనకు ఉంటుంది. లేకపోతే మనం తొట్టిల్లిపోతాం. దేవుని వాక్యం అనబడిన ఆహారం మనం భుజిస్తున్నప్పుడు మనల్ని ఎవరు ఏమన్నా మనం పట్టించుకోం. నా గమ్యం సియోను అనే ఆలోచనతో దేవుని వాక్యం ద్వారా వచ్చిన బలము చేత మనం ముందుకు బయలుదేరుతాం. దేవుని వాక్యంలో ఉన్న బలము మనల్ని ముందుకు నడిపిస్తుంది. కుడిపక్క ఎడం పక్క ఉన్న శక్తులని మనము పట్టించుకోం. అపవాది క్రియల్ని అస్సలు పట్టించుకోం. వాటిని ఛేదించేస్తాం. ముందున్న దేవుని వైపే మనం చూస్తాం.